కార్యకర్తలందరూ కూడా నమస్కారం. ముందుగా 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి 5 రాష్ట్రాల ప్రజలకు, 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి గారిని ప్రోత్సహించి వారికి అండగా ఉండి అన్ని విధాలా సహకరించినటువంటి మా ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, శ్రీ జేపీ నడ్డా గారికి, కేంద్ర నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రిజల్ట్స్ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఒక ధైర్యంతో ఈరోజు ఉత్సవాలు చేసుకున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. అనేక సంస్థలు సర్వేలు కూడా ఎన్నికలు కాకముందు, ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ పని అయిపోయింది, కథ అయిపోయింది, రాదు, దేశంలో ఎక్కడ బీజేపీ ఉండదని చెప్పి ఏవైతే సర్వే సంస్థలు చెప్పినాయో, ఒక సెక్షన్ మీడియా చెప్పిందో, వాటి అంచనాలు అన్ని కూడా తలకిందులు చేస్తూ ఇంత భారీ మెజార్టీ రావడం నిజంగా చాలా సంతోషం. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్, పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మోడీ గారు మొదటి నుంచి ఆశిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ఎన్నికలు ముఖ్యం కాదు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తూ అన్ని రాష్ట్రాలను అభివృద్ధి అని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈ దేశాన్ని పాలించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అదే దిశగా పాలిస్తారని చెప్పి ఇలా మోడీ గారు భావించిన తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూడడం. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో 30 సంవత్సరాల చరిత్ర తిరగాల్సిన గొప్ప వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. రెండోసారి ప్రభుత్వం భారీ మెజార్టీతో ఇలా తిరిగి ఏర్పడడం కూడా ఆడ ప్రజలను కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నారు. కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి పథకాలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి నిధులకు మంచి అవకాశాలు కాబట్టి అవినీతి రహిత సర్కార్ ఏర్పడుతుంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్ కోరుకుందననే చివరి గ్రామంలో చివరి లబ్ధిదారులను కూడా సంక్షేమ ఫలాలు అందాలన్నటి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని అనుసరించి మన ఉత్తరప్రదేశ్ లో అదే జరిగింది కాబట్టి లబ్ధిదారులకు, పేద ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి అవినీతి రహిత పాలన ఉత్తరప్రదేశ్ లో కొనసాగింది కాబట్టి గుండాయిదాన్ని కూకుతో పెగిలించింది కాబట్టి నిజాయితీతో, నిబద్ధతో ధైర్యవంతమైన పాలన ఉత్తరప్రదేశ్ లో కొనసాగింది కాబట్టి మన ఉత్తరప్రదేశ్ ప్రజలు కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఇలా ఏకధాటిగా ఓటు బ్యాంక్ మరి అలా భారతీయ జనతా పార్టీని గెలిపించడం చాలా సంతోషం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించడం, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు నీరుగార్చడం, కేంద్రం అనేక అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నప్పుడు కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వకపోవడం, దీనివల్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. దానికి సిగ్గుతో తల తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నంలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముఖ్యం కాదు, సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు, పేదల సంక్షేమం అసలే ముఖ్యం కాదు, లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆలోచన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. కేవలము ఏదో ఒక బూచి చూపట్టి కేంద్రాన్ని బదనాం చేయడమే, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నామని చెప్పి బదనాం చేసే కార్యక్రమంలో మాత్రమే అగ్రభాగంగా ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ లో, ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, పేద ప్రజలకు అభివృద్ధిని కోరుకుంటున్నారు, లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరుకుంటారు కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు కోరుకుంటారు కాబట్టి
ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక్కసారి సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి ఉండడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా 2014 నుంచి ఈ అన్ని రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చింది. సీట్లు రాకపోవచ్చు చాలా రాష్ట్రాల్లో, కానీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తున్నది. దానివల్లనే ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2018కి ఓటింగ్ శాతం పెరిగింది. 2018 నుంచి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతం పెరిగింది. 2019 నుంచి ఈ మధ్య జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, హుజామాబాద్ ఎన్నికలు కానీ, దుబ్బాక ఎన్నికలు కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, సీట్లు పెరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. తప్పకుండా తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ మీద, మా కార్యకర్తలు పోరాట తీరు మీద ఒక విశ్వాసం ఏర్పడ్డది. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సర్కార్ ఉంది, ఇంజన్ మాత్రం దారుసలంలో ఉంది. తీసుకపోయి కూరబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంజన్ లేని సర్కారు వృధా, ఇంజన్ లేని సర్కారు ముందుకు సాగరు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఇంకా అభివృద్ధికి ముందుకు సాగుతున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా. తప్పకుండా ఈ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చిన ఫలితాలకు స్ఫూర్తిగా తీసుకొని అదే జ్యోతితో, అదే ఉత్సాహంతో, అదే ధైర్యంతో, అదే ఆలోచనతో ఎత్తుపదు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, శ్రీ అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, శ్రీ జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఎట్టి బస్సులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఈ 4 రాష్ట్రాల ఫలితాలు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎవరన్నారు? చెల్లని రూపాయి. అది నేను మొన్న చెప్పిన, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ వాటలు కోతలు ఎక్కువ. కోతులు ఎవరైనా మీరు కూడా ఒకరు గుర్తించాలే. దేశం మొత్తం తిరిగాడు, దేశం మొత్తం తిరిగాడు. నేను ఏమంటున్నాను, ఒక ఫ్రెంటో టెంటో పెడుతుండేనే, పెట్టాను నిన్న కూడా ఒకటి చూడలేదు కానీ పెట్టాలనుకుంటుండేనే. ఏడ తిరిగాను చెప్పాలి, ఏడ తిరిగాను? ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ తిరగాలి. ఈయన ఎక్కడికైనా పోయినా చెప్పండి నాకు. ఎక్కడికైనా పంజాబ్ పోయినా, ఉత్తరాఖండ్ పోయినా, యూపీ పోయినా, యూపీ ఫ్లెక్స్ పెట్టినట్టు. అందుకే మొన్న చెప్పిన ఆ యూపీలో పోస్టర్లు మళ్ళీ చెప్తున్నా, యూపీలో పోస్టర్లు చూసినాక ఈ విచిత్రమైన మనిషి ఎవరు అనుకున్నారట, ఒక్కసారి చూడాలని అనుకున్నారట. అందుకే ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో టెంటో ఫ్రెంటో పెట్టే నాయకుడు ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ తిరగాలి, అక్కడి మీదంతా తిరిగాడు. అందుకే ఇప్పుడు ఏం చేసిండు, బీజేపీ ఎక్కడ అన్నాడు. ఇప్పుడు అంట కావచ్చు, యూపీలో నేను తిరిగితే గెలుస్తుండే అందుకే తిరగాలని చెప్పి అంట కావచ్చు. దీన్ని కాంగ్రెస్ లో కేసీఆర్ గెలుస్తాడు, బీజేపీ టీఆర్ పై వాళ్ళంటారు. ఇప్పుడు కానీ వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ వదులుతున్నాడు. ఇప్పుడు 4 రాష్ట్రాల వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ లో మొత్తం బీటలు వాడుతున్నాయి. ఇప్పుడు కానీ అభివృద్ధి, సంక్షేమం పేద ప్రజలకు కావాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగాలంటే కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నది, అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. దానికి సహకరించే ప్రభుత్వం కావాలి. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి, న్యాయం జరగాలి, పేదరికం పోవాలి, పేదలకు అనుకూల ప్రభుత్వం రావాలి. ఈ గదిల ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, దీనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. మనం తెలంగాణ వచ్చింది, కానీ వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి, ఎటువంటి ప్రభుత్వం ఏర్పడాలి, ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు అసలు విషయం తెలియదన్న, మీరు టూర్ అంటున్నారు, పీపుల్స్ ఫ్రంట్ లేదు, యాదా పీపుల్స్ నిలబడు పోయి నువ్వు ఆడు ఏనుగు టక్కన కొట్టే, ఏనుగు కొట్టించుకొని వచ్చి నాయన బుద్ధి మారలే. ఆయనకు కేసీఆర్ గారికి ఇది ఒక విహార యాత్రగానే మిగిలిపోతారు. రాసి పెట్టుకో, ఈయన ఏసీ దిగేది లేదు కదా. వీడు ఉన్నాడు ఇప్పుడు, తెలుసా మీకు? ఇక్కడన్నాడు మీకు ఎప్పుడన్నా కేసీఆర్ ఇక్కడ ఉన్నాడా చెప్పు, మీరు ఉన్నాడా? మరి చెప్పాలి, ఉన్నాడా? మరి ఇక్కడ తెలియదు, అక్కడ తెలియదు. అది ఈడుంటుంది, ఆడుంటుంది. అప్పుడు టైం పాస్ చిన్న వాళ్ళు ఫామ్ హౌస్ బోర్డు కొట్టి టైం పాస్ అట్లా తిరిగి వచ్చింది అంతే, విహార యాత్ర తిరిగి వచ్చిందంతే, ఏం లేదల్లా. ఇక కోతలు కూర్చొని పట్టించుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు ఎంత ప్లాన్, నేను అందుకే మొన్న చెప్పండి, నేను ఇవాళ ఉద్యోగాల కోసము
నిరుద్యోగ సమస్యను పరిష్కరించని చెప్పి ఉద్యమం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు పెట్ట పొగతోనే బయటికి వెళ్ళండి ముఖ్యమంత్రి. ఎక్కడ గల్లీలు దింపినాం, రాష్ట్ర జిల్లాలు దింపినాము, రాష్ట్రాలు దింపుతాం, ఇప్పుడు దేశం దింపుతాం. ఇప్పుడు ఇవాళ మేము మా యువమోర్చా అధ్యక్షుడు బాను ఎన్నిసార్లు జైలుకి తెలియదు, ఎన్నిసార్లు వచ్చండి తెలియదు, ఎంతమంది యువమోర్చా కార్యకర్తలు లాఠీ దెబ్బతున్నదో తెలియదు. ఆ పొగ సెగ తట్టుకోలేకనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ మేమంటున్నాం, ఇవాళ భారతీయ జనతా యువమోర్చా మిలియన్ మార్చుకు సిద్ధమై ఉంది కాబట్టి, భారీ ఎత్తున ప్లాన్ చేసినాం కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏస్తాడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులో కేసు వేస్తే ముందే వాళ్ళు చెప్తున్నారు. ఇక అంటే మేము కేసు వేస్తే వాళ్ళు కేసు వేస్తాం అంటే ఇక మళ్ళీ కేసు వేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేసు వేసి అందుకే ఆపుతాం అని చెప్పి ముందస్తుగా ప్రచారం చేసి ప్రయత్నిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కోర్టులో ఎవరు కేసు వేసినా వాళ్ళ మీద కఠినంగా వివరించను. ఎట్లా వేసావు నువ్వే, నీ పార్టీకి అర్హతతో వేసావు మహిళ అది. మళ్ళీ కోర్టులో కేసు వేసేదానికి టైం పాస్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు గడిచితే నేను మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా రిక్రూట్మెంట్ పూర్తి జరిగిన తర్వాత నియామక ఉత్తర్వులు వాళ్ళ చేతికి అందే వరకు కూడా వాళ్ళు డ్యూటీలో చేయనా కూడా నువ్వు ఎన్నికలకు పోను అని ప్రమాణం చేసి చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఆ దమ్ముందా రాష్ట్ర ముఖ్యం నిజంగా నిజాయితీ ఉంటుంది కదా, కమిట్మెంట్ ఉంటుంది. ఎస్ నేను ఉద్యోగం చేయడానికే నిజాయితీ వచ్చినా అని భావిస్తే ఎన్నికల్లో ఊరు అప్పటివరకు ప్రామిస్ చేయి. ఆయన కేసీఆర్ విచిత్రం అని తెలుసా మనకేమన్నా? గాడి గురించి అన్న ఈ డ్రామా రోడ్తో గాడి గురించి కామెంట్ చేయమన్నా. నాలుగు రాష్ట్రాలకు కేసీఆర్ అభివృద్ధి సంబంధం లేదు. కేసీఆర్ అభివృద్ధి మీద ఇప్పటికైనా పక్క విచారణ జరుపుతున్నాం కూడా తప్పకుండా. బాగా ఎంత నవ్వుతున్నారు, ఫుల్ జోషులు అంటున్నారు. పక్క అరెస్ట్ చేస్తాను రాసిపెట్టుగా. అందుకే అన్ని టీవీ ఛానళ్ళు కూడా ఈ పీడ పోతుంది ఊకెప్పుడు వర్క్ లోపడేసి తప్పితే చాలనుకుంటారు అందరూ కూడా. లేకుంటే మీడియాలో బ్రేకింగ్ చేయిస్తలేడా, ఏమీ చేయిస్తలేడా, మా న్యూసే ఏనిస్తలేడా. అందుకని మాకంటే ఎక్కువ పేద ప్రజలు తెలంగాణలో టీవీలో యాజమాన్యం ఉన్నది, మరి రిపోర్టర్ కిందకి ఎక్కువ ఉన్నది. మీకు ఉన్న డబ్బులు పెట్టిస్తారా, మళ్ళీ జలుబు అనేది అంటున్నారు. డబ్బులు ఇచ్చినా మీకు ఇప్పుడు ఇస్తారు. 4 రాష్ట్రాలు ఇప్పుడు ఇస్తారు మీకు గ్యారంటీ ఉంటుందన్నా. కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాలు ఉంటాయి. మీరు అట్లా చూస్తారు, బీజేపీ గెలిచినా చూడరు. ఫస్ట్ ప్రాంతీయ పార్టీకు కొన్ని సందర్భాలు కొన్ని అవకాశాలు వస్తాయి. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నాక తిరమరుగు చేస్తారు. మేము ఎవరో రావాలని ఎవరో వస్తారని ఎదురుడం మనం మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం. మాకు ఉద్యమాలు కొత్త కాదు, మాకు ఉద్యమకారు నిజమైన ఉద్యమకారులు వచ్చారు. మా స్వామి ఇక్కడనే, మా విఠల్ గారు ఉన్నారు, మా రవీందర్ నాయకాన్ని ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. వీళ్ళు దొంగ దీక్షలు చేయలే వీళ్ళు. కానీ నిజమైన ఉద్యమకారులు అందరూ ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఎవరు కూడా మాకుంటుందంటే అనుకుంటుందా? వాళ్ళకి తట్టుకోలేకనే అభివృద్ధి చేయలేకనే కాదని భావించే ఇలా మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వస్తున్నట్టు ఆ సిద్ధాంతాన్ని నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి ఎవరు వచ్చేవాళ్ళు తప్పకుండా స్వాగతిస్తుంది. అలా అక్కడ బీఎస్ ఇక్కడ మార్పులు ఎదుర్కొంటాయని ఏముండదు. పార్టీ నడుస్తుంది అంతే, జోస్తో నడుస్తుంది. నాయకులు అందరూ ఆశీర్వాదం కలిసికట్టుగా కార్యకర్తల కష్టార్జితంగా కార్యకర్తల పోరాట పటిమతోని వాళ్ళ స్ఫూర్తితోని మా మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వం తప్పకుండా ముందుకు పోతాం, జోస్తో పోతాం, ఇంకా ఉత్సాహంతో పోతాం. ఇప్పటికే ఫోకస్ పెట్టిన ఫోకస్ ఎప్పుడు ఉంటుంది, తప్పకుండా ఫోకస్ పెట్టి ఆల్రెడీ ఇన్నిసార్లు కార్యకర్తలకు ఇబ్బంది వస్తే జాతీయ నాయకత్వం ఏ విధంగా సహకరించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. నడ్డా గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు ఫోన్ చేసి మాకు భరోసా ఇస్తున్నారు కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా. కాబట్టి ఆల్రెడీ ఫోకస్ పెట్టారు. ఇక్కడ అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే మన మాట ఇప్పుడు ఇంకా మనకు అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఉద్యమాలు ఎన్నికలు ఎప్పుడు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మేము చేయలేదు ఉద్యమాలు చేసేది మేమే, లాంటి దెబ్బలు తినేది మేమే, జైల్లో పోయేది మేమే, కేసులు పెట్టించుకునేది మేమే, రౌడీ షీట్లు ఓపెన్ చేసుకునేది మేమే, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసుకునేది మేమే. ఇప్పటికీ 7 కార్యకర్తలు కర్మన్ విషయంలో జైల్లో ఉన్న విషయం వాస్తవమేనా?
ఏది ఆర్డర్ ఇస్తాం ఇప్పుడు రాజసింహ ఆర్డర్ ఇస్తారు రాజయ్య వారు మంచి ఉద్దేశంతో మరి ఇప్పుడు వివాదాస్పదం అయితే లేదు యూపీలో ఇదే ఉద్దేశం కొద్దీ రాజసింగ్ గారు మాట్లాడితే దాన్ని భూతత్వంలో పెట్టి చూపెట్టి కావాలేదని వ్యక్తీకరించి వాళ్ళ కేవలం ఒక వర్గాన్ని బుల్డోజర్తో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్ క్రియేట్ చేశారు. ఇవాళ ఫ్యాక్ట్ చెప్పింది లేదా వ్యక్తుల కోసమో అవినీతిని కూడా నొక్కుతామని తప్పమైంది అలా బీజేపీ ఇప్పుడు రేపు ఎన్నికల సిద్ధం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీకి మండల అధ్యక్షులు ఉండరు, మండల కమిటీలు ఉండయి, బూత్ కమిటీలు ఉండయి, జిల్లా కమిటీలు ఉండయి. మాకు బూత్ కమిటీ చేసినాం ఆల్రెడీ. ఈసారి బూత్ కమిటీ చేసినాం, మండల కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి, అన్ని మోర్చాల కమిటీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం, సెల్స్ చేస్తున్నాం. తప్పకుండా సిద్ధమైనాం. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇంకా ఇబ్బంది ఉందో అక్కడ కూడా సిద్ధమై ఉంటాం. ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.